హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజీ అలీస్ కిచెన్. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ సీజన్ కాకుండా ప్రతి సీజన్లో నచ్చే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది చేపల పులుసు కదా. అలాంటి ఈ చేపల పులుసుని నేను ఇక్కడ ఆంధ్ర స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. 1 kg చేపలతో ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ రకంగా చేసుకుంటే ఇంకా లేట్ చేయకుండా తయారు విధానం అయితే చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 10 నుండి 15 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఒక 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా దూరగా అయితే ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకొని ఫైన్గా ఇలా పౌడర్ చేసేసుకోవాలి. ఇలా పౌడర్ తీసేసుకొని ఈ పౌడర్ని పక్కన తీసి పెట్టుకుందాం. తర్వాత అదే మిక్సీ జార్లో 3 పెద్ద ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసేసుకొని ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని ఫైన్గా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసేసుకొని దీన్ని కూడా కాసేపు అలా పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి. ఎక్కువ మంది అల్యూమినియం గిన్నెలను యూస్ చేస్తూ ఉంటారు కదా. ఫిష్కి అలా యూస్ చేయకూడదంట, హెల్త్కి మంచిది కదంట ఫిష్ అందులో చేసుకుంటే. కాబట్టి నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనము ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకొని 2-3 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మన రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి, నేను కొత్తిమీర కూడా వేసుకున్న పేస్ట్ని వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేదాకా అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనూ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని కాస్త ఇలా కలుపుకున్న తర్వాత 3 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసేసుకొని టమాటోస్ బాగా మగ్గి సాఫ్ట్గా వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా టమాటోస్ బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇలా పైకి ఆయిల్ తేలేటప్పుడు ఇందులో మనము రుచికి తగ్గట్టు కారం వేసేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని మరోసారి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అరగంట పాటు నానబెట్టుకున్న గుప్పెడు చింతపండు రసం, చింతపండు తీసేసి గుజ్జుని మాత్రం వేసేసుకొని కాస్త ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఇలా చక్కగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1/2 లీటర్ వాటర్ అయితే వేసేసుకొని ఇంకోసారి ఇలా కలుపుకోవాలండి. గరిటెతో ఇలా కలిపేసుకొని నీరు బాగా మసల కాగే వరకు అయితే దీన్ని మరిగించుకోవాలండి. వాటర్ని ఇలా బాగా మరుగుతున్నప్పుడు చూడండి, వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా. ఇలా మరుగుతున్నప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. ఇందులో చూడండి, ఇలా చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని జాగ్రత్తగా చేపలు వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి మాత్రమే గరిటెతో కలుపుకోవాలండి. చేపలు ఉడికిన తర్వాత గరిటె పెడితే మనము చేపలు అనేవి విరిగిపోతాయండి. కాబట్టి ఇలా ఒక్కసారి చేపలు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని తర్వాత కదపకుండా చూడండి, ఇలా 2 పక్కల ప్యాన్ని పట్టుకొని ఇలా కదిలించుకోవాలండి. కర్రీలో అయితే ప్యాన్ లోపల అయితే గరిటె పెట్టకూడదు. చూడండి, ఇలా కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చేపల్ని 5-6 నిమిషాల తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందామండి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, నేను ఇంకా కాస్త సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. మొత్తానికి మనకి 2.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే పట్టింది 1 kg ఫిష్కి. ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత కలుపుకొని చూడండి, ఇలా చేపలు ఉడికేయలేదు ఒక ఫోర్క్ తీసేసుకొని చెక్ చేసేసుకొని చేప ఉడికిన తర్వాత మనం ఇందులో ముందుగా ఫైన్గా పౌడర్ పెట్టుకున్నాం కదా, ఎండుమిర్చి పౌడర్ వేసేసుకొని కాస్త పైనుంచి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇందులో గరిటె పెట్టకుండా 2 సైడ్స్ ప్యాన్ పట్టుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత కానీ లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఒక గరిటెతో ఇలా గ్రేవీ తీసుకొని ఇంకో గరిటెతో ఇలా రంధ్రాలున్న గరిటెతో పెద్దగా ఉన్న స్పూన్తో అయితే ఫిష్ తీసుకుంటే ఫిష్
విరిగిపోకుండా జాగ్రత్తగా చూడడానికి చాలా బాగుంటుందండి. చూడండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి, అద్భుతంగా ఉంటుంది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.